యావరేజ్ యావరేజ్ ఉందండి. దేవుళ్ళు సరిగ్గా చూపించలేదు, శివపార్వతులు సరిగ్గా భక్తి సినిమాతో పాటు సగం రక్తి కూడా ఉంది. ఫైట్లు అవన్నీ అంటే లేదులే, ఆయన్ని పర్వాలేదు, బాగానే ఉంది. ఫైట్స్ అనేది స్టోరీకి కొంచెం ఓకే అండి. కన్నప్ప అనేది విష్ణు కదా, విష్ణు అన్న చెప్పగా 5 కి ఎంత ఇస్తారు స్టార్ రేటింగ్ అంటే 1 ఇస్తా అని చెప్పి ఒక్క నక్షత్రం మాత్రమే ఇస్తాను. క్లైమాక్స్ అంటే చెప్తున్నా ఒకే ఒక డైలాగ్ అయితే మాత్రం నేను అనుకున్నా తాళపత్రాలకు వచ్చిన దిప్పలో ఏం చెప్తాడా అనుకున్నా గానీ ఆ టైంలో బీజిఎం ఆఫ్ చేయగానే ఇంకా టెన్షన్ వచ్చింది. అమ్మ డైలాగ్ ఏం మాత్రం తప్పు చెప్తాడు శివుడి మీద అని. కానీ మొత్తం ఒక 2 minutes డైలాగ్ చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. ఆ ఒక్క డైలాగ్ అయితే మాత్రం ఆయన మెచ్చుకోవచ్చు. ఆ 1 point వచ్చింది కూడా దానికి. ఆయన ప్రభాస్ వచ్చిన 2 క్షణాలు కూడా మొత్తం హాల్ మొత్తం అంతా పెద్ద రచ్చ చేసేసారు. చాలా హడావిడి బాగుంది. ఉన్నారండి, వాళ్ళకి సరైన ఏమి ఇచ్చారండి క్యారెక్టర్లు అందులోని. రావడం, ఏదో మాట్లాడడం, వెళ్ళిపోవడం, అంతేగా. అంతే లేవా దానికి? అవునా, సరే. ఈ ఆర్టిస్ట్ అంతా శరత్ కుమార్ గారు కానీ వీళ్ళంతా కూడా బాగానే చేశారండి. ఇందులోనా అంటే కళ్ళలోంచి కన్నీళ్ళ చేత అది ఎమోషనల్ అయినట్టు కాదు కదా, అది నీ మనసులోంచి రావాలి, అది గుండెల్లోంచి రావాలి. నాకు అదైతే మాత్రం పండలేదు. ఆ సినిమా చూసినాక నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఏళ్ళైందా శివుడు పార్వతులు గడపలు ఏళ్ళకి ఎందుకు వేసారా అని ఒక బాధ అయితే నా కళ్ళల్లో అయితే వచ్చింది. వాళ్ళకి వచ్చిందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే శివుడి కింద ఆయన పెద్దగా ఏం చెప్పలేదు, డైలాగ్స్ ఏం లేవు. అక్షయ్ గారి కూడా ఈవెన్ పార్వతీదేవి కింద పెట్టారు. కానీ ఏదో సినిమా ఉంది కదా, రాజు రాణి సినిమా ఏ ఉన్నాయి కదా, ఇవి ఆ సినిమాలో ఆవిడ ఎలా ఉంది, ఇక్కడ అలానే ఉంది సేమ్. అంతేగాని ఈవిడికి ఒక పార్వతీదేవి గెటప్ అనేది అసలు ఏం లేదు. ఆవిడ మొక్కను ఒక బొట్టు లేదు, ఏదో చిన్న స్టోన్ పెట్టి వదిలేశారు. పార్వతీదేవి అంటే కనీసం ఇప్పుడు శివునికి ఎట్లయితే నామాలు ఉన్నాయి, అప్పట్లో మనం చాలా మందిని చూసాం కదా ఆర్టిస్టులు, పెద్ద హీరోయిన్స్ చేశారు, వాళ్ళు ఎంత బాగా చేశారు. కానీ ఇప్పుడైతే మాత్రం అలా లేదు అసలు.